బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్లో జరిగిన 6 హత్యల ఘటనపైన స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమంటూ రోడ్డెక్కి నిరసన చేపట్టారు. రాస్తా రోకతో షాద్ నగర్ ప్రధాన రహదారిపైన ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. డబ్బులు ఇచ్చి సల్లా చేసామంటే ఊకా మేము వాడు దొరకాలి, వాడు కూడా శవం కావాలి, అంతే. శవం కావాలను అప్పటిదాకా శవాలను ముట్టుకోం, మేము శవాలను ముట్టుకోం. వాడు దొరకాలి, మాత్రము మేము వినము. చెప్పాలి, మేము దొరికొచ్చిందాక చెత్త కుండి లేచినా కొండపోయారు. చెత్త కుండిలో పుట్టినట్టు నాకు సూపర్ చేస్తే వాడు మొవ్వడే. ఈ సర్పంచ్ అది సర్పంచ్ చెత్త కుండిలో పంపుతాడా? చెత్త కుండిలా ఎవరాడు పెద్దకుంటారా? అన్నం తింటే 5 కేజీలు కలుపుకొని అవులప్పుకు ముండకోడు కాడు. నా ఊరు కాదు, నా ఈ ఊరు, నా కోడలు, నా ఇగో నడిపిది వచ్చి ఇంట్లో కంచి తీసుకుపోయి పెన్ గానీ తీసుకొని చెత్త బండిలో వచ్చి ప్లేస్లో పెడతారా ఎవరన్నా? ఇప్పుడు నేనే చచ్చిపోతా, నాకు తీసుకొచ్చి ప్లేస్లో పెడతారా? మన జనాలు ఎవరైనా తీసుకురాంది ఎట్లా తీసుకుపోతారు? పద్ధతి అది. మధ్యలో వస్తే మధ్యలో దొబ్బేసుర్రు, అదే పద్ధతి అది. సిఏది ఇప్పుడు ముందరకు వస్తారు లంచాడుకోవాడు. పోలీసులు ఇదేనా బాధ? మేనమామలు ఏ రాజ్యంలో ఉండదా? చూపెడదాంప. నా ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ నాకు మా సొనం లేదు. నా పిల్లకి ఎంత తీట దెంగించుకున్నాను నాకు తెలుసు. మా అన్నదమ్ములతో నేను పెళ్లి చేయం, మొత్తం అది చేసిన. అది ఎట్లా కూడా పోయి చెత్తకుండీలో వచ్చిందా? నేను ఇంట్లో పెట్టుకున్నా. మా అమ్మ చేసేది ఏలంద కొడుకు పైన జేబులో పెట్టి ఎవరు చెత్తబండి కూడా అడ్డగోలు చెప్తారు కదా. మన చెప్పలేదు, అంతే పోలీసులు మొత్తం చెప్తారు, రీసెల్ ఉన్నది చెప్తారు. సరే, వాళ్ళు వాడుంటే వీళ్ళేం చేస్తున్నారు? పోలీసులు మీరేం చేస్తున్నది? వాళ్ళు రావాలి, వాళ్ళతో పట్టాలి, మాకు అప్పచెప్పాలి అంతే. లేకపోతే మరి ఇల్లు ఉండదు, వాడు ఉండదు. ఆడొక్కటి దొరకబట్టి మాకు అంత దొరకబట్టి మేము చేసుకున్నాం. మీరు చెప్పండి, ఎవరు డ్యూటీ చేయాలి? అది డ్యూటీ లేదు, వాళ్ళు సర్పంచ్ వాడితే మా పోలీస్ స్టేషన్ మీరు ఈ ఫోటోలు పోలీసులు పిల్లరా చెప్పు, నువ్వు ధన్యవాదాలు చెప్పు. ఏమేమి చేస్తున్నావు? భయపడా మంచి ఒక మాట్లాడితే ఏంది మాట్లాడితే ఏం చేసినారు? తెలవాలి కదా. అయ్యా, నీవు ఈ ఫోటోలు పెట్టింది కాదు, ఫోటోలు పెట్టింది కాదు, ఫోటోలు పెట్టింది కాదు, ఇలవాడు ఫోటోలు పెట్టింది కాదు. నాకు నా పిల్ల ఎట్లా పోయింది అని క్వశ్చన్ అండి. నేను ఏదో చేస్తా, ఇట్లా నాగతా చేస్తా దేవుని కాడ. అది సంపన్ను 4 తీసేసి నేను ఇడిచిపెడతా. ఇప్పుడు నా 3 పోయినాయి. నేను లక్షలు పెట్టి ఒళ్ళలో పడ్డా, కదా. లక్షలు ఏం కాలే, 10,000 అనుకో అప్పటి లెక్కల. కానీ నాకు ఎంత చెర పెట్టుకున్నాడు. అది నా పిల్ల చెత్తకుండీలో కూర్చున్నా. అది
నేను ఇంట్లో పెట్టుకొని దాన్ని పెద్ద చేసి వచ్చి మళ్ళీ పెళ్లి చేసి ఇచ్చిన. నేను పెళ్లి చేసిన, మేము నలుగురు అన్నదమ్ములము పెళ్లి చేసి ఇచ్చిన. మరి వానికి సిగ్గు జ్వరం లేదా? పైంట్లలో పెట్టి మాట్లాడిందంటే కాదా అని నేను అది కూడా చెప్తున్నా. మునగాల వీళ్ళు తీసుమార్గాల తెలియనారు ఉన్నారా, నేను మాట్లాడినారు ఉన్నారా? అరే ఉండవా, నేను మాట్లాడినారు ఉన్నారా? ఇవన్నీ చూసిర్రా? నేను పెట్టిన భాషల కాదు అవి నువ్వు ఏం తీసుకో, ఏం చేస్తావు? నేను పెట్టినా ఇప్పుడే వచ్చిన బెంగళూరులో ఉంటా. నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉండింటి. నాకేం తెలియదు. నాకు 3 గంటలకు ఫోన్ చేసిర్రు ఇట్లా చచ్చిపోయినానే. నేను వెంటనే చేసిన, నాకేమేం తెలియదు. రోజు ఫోన్ చేస్తాను, నాకు ఈ విషయం అస్సలు చెప్పలేరు. ఆ పిల్ల కూడా మొన్నటిదాకా మా ఇంటి కాడ కూడా ఉంది 15 రోజులు. వదిన కూడా నిన్న మొన్ననే ఫోన్ చేసి మాట్లాడింది. నాకు అసలు ఏ విషయమో చెప్పలేరు వీళ్ళు. కేసు పెట్టింది చెప్పలేరు, ఏం చెప్పలేరు. మా అన్నను కూడా వాడే చంపిండంట. అన్న చచ్చిపోయి సంవత్సరం కూడా కాకపోయా అందరూ పోయిర్రు. ఇప్పుడు నాకెవరు లేరమ్మా. చూసిన వాళ్ళతో మాట్లాడారమ్మా. అమ్మా కాదు, ఇప్పుడు అల్ల నాన్న చూసుకుందాం కదా. మేము వచ్చి అల్ల నాన్న చూసుకుందాం. కారణం ఉంటదా? సర్పంచ్ అయినప్పుడు మేము అల్ల నాన్న చూసుకుందాం. ఉన్నారు కదా ఒకరు, వచ్చినంత వరకు అని ఉంచాలా వద్దా? ఎందుకు వేసుకొని పోయాడు? పోలీసు వాళ్ళు కలిసి సర్పంచ్ కలిసి వేసుకొని పోయారు. ఎవరు చూడలే. మేము తెల్లార మోపిల్లలు మబ్బులే వచ్చారు, వచ్చేటాకలే లేరు. వాళ్ళు 2-1 గంటలకా వచ్చేటాకలే లేరంట. శవాలు మొత్తం శవాలే పంపించారంట. అట్లా పంపిస్తారా? ఎక్కడ తీసుకుపోయారు? శవాలకు శవాలు చెత్తబండి వేసుకొని తీసుకొని పోయినట. ఈ ఊరు అడ్డం బంతా కూడా దొబ్బేసారంట. అట్లా దొబ్బేసే కారణం ఉంటుందా? ఒక బయట మంచి పడితే ఆ మంచి పోలీసు ఆయన వచ్చిన దాకా తీయరు, కవర్ చేస్తారు. ఇంటి మంచి వచ్చిన దాకా మరి అట్లా చేసారు. ఇప్పుడు అన్ని పెరిగారని చేసా ఉంటుందా? మీకు నచ్చిందా? ఉన్నారా లేరా అది తరికినా కాదా? అది మా అక్క తోడబుట్టిన అక్క కోడలు మనమరాలు ముగ్గురిని కథం చేసినంటే మా కంటి గడ్ల వరకు కూడా దొంగతనంగా కూడా పోలీస్ స్టేషన్ ఎట్లా వేస్తారు పోలీస్ స్టేషన్ లా? మేము వచ్చిన దాకా లేదు. ఎంత దూరం సందన వెళ్ళి గిన్నె ఉంది. మేము సందన వెళ్ళి వచ్చేదాకలే తీసుకుపోయిండు. ఎట్లా తీసుకుపోతారు? ఇప్పటికి కూడా తెలియదు. మేము ఏడుస్తున్నాం, మేము చచ్చిపోతున్నాం. మేము మాకు తోడబుట్టిన అక్క మా గడ్ల పడది. ఇవాళ పట్టుక రావాలి పోలీసు వాళ్ళు. ఆన్నన్నే పట్టుక రావాలి, మా చేతి కానీ ఇవ్వాలి. ఆడిని పట్టుకొచ్చి మా చేతికి ఇవ్వాలి. మా ఇంట్లోకి వెళ్ళి శవాలని మా ఇంట్లోకి వెళ్ళి శవాలు ఎట్లా తీసుకుపోయినరు ఆయన కూడా అట్లా పట్టుకొచ్చి మా చేతికి ఇవ్వాలి. అది మేము కోరుకునేది. అది మా కొడుకు చచ్చి సంవత్సరం కూడా రాలేదు. మా కొడుకుని చచ్చిపోయినాడు ఎవడో మాకు తెలియదు. ఆ విశ్వాసము ఆ పక్కకు లేరా ఇండ్లు ఇంట్లో పక్కళ్ళు వేసుకుపోతుండే కూడా అడ్డం పోలీసు వాళ్ళు నూకుతారంట. మరి మేము ఇంటోళ్ళము, మేము అక్క జిల్లాలో వచ్చిందాక మా శవాలను మేము చూసుకోదా సార్? ఇదేనా తరిక? షాబాద గ్రామం మండలము పెద్ద జిల్లా ఇది. నడువు మా సందన గ్రామంలో రండి మీరు, మిగుతాం. ఈడ కూడా అడుగుతాం. షాబాద్ పోలీస్ స్టేషన్ మాకు ఎంత కలకాలు ఉంది సారు, ఎంత కలకాలు ఉంది. చిన్న పిల్లని తీసుకుపోయి ఆయనకి ఎంత పుణ్యం అవుతుండొచ్చు. బాడుకోనికి ఏమైనా కావాలి వస్తే ఇస్తుంటే మేము అడిగేది ఉండే ఆయనకి. అసలంగా పానాలు తిన్నాడు. ఏం కథ చెప్పాలి? అలా బాంధవులు వచ్చిందాక నన్ను ఆపవాను. సర్పంచ్ లేడు, ఇక్కడ పోలీసు వాళ్ళు లేరు. చివరికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకేం గుర్తు? అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ పోయారు, వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటే మేము అడుగుతుంటే లేరు.
ఎవరు అడుగు నువ్వు? ఇప్పుడు నేను అడిగితే నువ్వు చెప్తావు మాకు సమాధానం చెప్పవు. నాకు తెలియదమ్మా నేను ఇది పడుతున్నా అంటావు, అంతవరకే కదా. మరి అంత మరి మేము కూడా అంతే. మేము వచ్చినాకనే ఉండాలా? ఆయన వారసులు ఉన్నారు, వారసులు వచ్చినాకనే ఉండొద్దా? మరి వాళ్ళు లేరు. ఇప్పుడు సర్పంచ్ కోపిక ఉండాలి కొంచెం. వాళ్ళు రాని వచ్చినాక ఏం సమాధానం చేస్తారు తర్వాత వేసుకొని పోదాం అంటే తెలంగాణ ముదురు బొంతాల ముదురుకొని వేసుకొని పోతే అయిపోయినా చెత్తమంట. ఒక్క కుక్కకి రోడ్డు మీద చచ్చిపోతే తీయడు సర్పంచ్. మరి అంతకన్నా అధ్వానం వచ్చి ఆ కుక్కలకన్నా అధ్వానం వచ్చింది ఆయనకు ఉన్నది. ఎక్కడ ఒక ఆపేరు, ఒక్క బస్సు పోనీయదు, ఒక్క లారీ పోనీయదు, ఏది పోనీయదు. ఇంకెవరు వాళ్ళకి దిక్కెవ్వలేరు అడానికి. ఒక్క వారసు ఉన్నాడు, ఆ వారసు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిందా కొంచెం. అలా తమ్ముడు ఒక్కడున్నాడు, వచ్చిందాక ఉండాలా వద్దా? రూపాయలకి వెళ్ళి మేనమామలు వచ్చిందా కొంటాడు, ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీస్తాడు? మా కోడలు, మా అడవిలో బిడ్డ, మా పెద్ద కోడలు, మా అల్లుడు చేసిండేమో, నా కొడుకు పట్నంకి వెళ్ళి చేసిండు. పట్నంకి వెళ్ళి నష్టకల్లా వేసుకుపోయిరట. 7 వచ్చిన కొడుకులు 1 గంటల వచ్చే వరకు పింగళి వెళ్ళమంట. 7 వచ్చినాం మేము. నా కొడుకు పట్నంకి వెళ్ళి 6 వచ్చిండట. బావ చెప్పిండేమో గట్లనా. మేమే 7 వచ్చినాం. లాకేసేసారు టేపులతోటి. మీకు తెలుసుగా సార్, ఇప్పుడు మేము కావాలని వాళ్ళు కోరకమున్నారని మేము మాట్లాడతలేము. మాకు బాధ తట్టుకోలేక వెళ్ళి చెప్తున్నాము. ఇప్పుడే షాబాద్లో జరిగిన 6 దారుణ హత్యల ఘటన ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి చేరింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని, అందుకే ఈ విషాదం చోటు చేసుకుందని లాయర్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 6 హత్యలకు పాల్పడిన నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు.
షాబాద్లో జరిగిన 6 దారుణ హత్యల ఘటనపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమవుతున్నాయి. షాబాద్ ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర ఆరోపణలు చేశారు. పోక్సో కేసులో నిందితుడిపై సగటి పాలనలో మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే 6 అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. షాబాద్ ఘటనపై ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని చంపేసిండు, మైనర్ బాలికను చంపేసిండు, వాళ్ళ నాయనమ్మని చంపేసిండు. అట్లా 6 మందిని చంపేసిండు. ఇక రెండో విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిందితుడి మీద మే 16 నాడు ఈ మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తారు పోలీస్ స్టేషన్లో. వీడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆల్రెడీ వీడికి పెళ్ళై ఉన్నది, నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ పోతారు మే 16 నాడు. మే 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు, వాటి మీద ఒక బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా మాకు సిగ్గవుతున్నది, బాధ అవుతున్నది. ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం 55 రోజులైంది. ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాడి మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడం అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరిపై ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలుకి పోయిపోయాడు కదా, వాడు జైలుకి పోకుండా చూసిండు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసాడు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకు అంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వానతోటి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కు ఎంటర్ అయితే, మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? షాబాద్లో జరిగిన 6 దారుణ హత్యల ఘటనపైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిపోయిండు, నా సొంత జిల్లా అని చెప్పుకునే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ఏం జరుగుతుంది పోలీస్ శాఖలో? అధికారులు ప్రజల మాన రక్షణల మీద పనిచేస్తున్నారా, మీద పని చేస్తున్నారా? ఏమైనా అవనా ఉందా, సోయి ఉందా, ఏం మాట్లాడుతున్నారు? మరి సమీక్షించుకోవాలి. రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి కూర్చోవడం కాదు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? నీ పోలీసులు 100 కోట్ల అవినీతి చేస్తున్నారు, రోజుకొకళ్ళు పట్టుబడుతున్నారు. దాన్ని దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కనీసం నీ దగ్గర ఈ శాఖ ఉన్నందుగా సిగ్గుపడి సమీక్షించి మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి, నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్వయంగా మొన్ననే ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటు చేసుకున్న 6 దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ మారణ హోమానికి పాల్పడ్డాడు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు షాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తనపై పోక్సో కేసు పెట్టిన 17 ఏళ్ల మైనర్ బాలికపై, ఆమె కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు రాజ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా ఆ మైనర్ బాలిక ఇంటిపై దాడి చేసి ఆమె తల్లి లక్ష్మి, నాన్నమ్మ రుక్కమ్మను, ఆ తర్వాత బాలికను అపహరించి పొలంలో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. అనంతరం తన స్వగృహానికి చేరుకొని భార్య పార్వతి, కుమారులు 3 ఏళ్ల పరీక్షిత్, 2 ఏళ్ల దైవిక్షిత్లను కూడా దారుణంగా హతమార్చాడు. 6 హత్య చేసినట్టు స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన నిందితుడు పరారీలో ఉన్నాడు.
అతడిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ముందస్తు ఫిర్యాదులు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ దారుణ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారులు వేటు వేశారు. దీనిపై మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన 6 హత్యల ఘటన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు చేపట్టిన ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోక్సో కేసులో ముందుగానే ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే ఈ దారుణానికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ ను ఎందుకు ట్రేస్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో అత్యంత కిరాతకమైనటువంటి ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకోవడం నిజంగా అటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు అసలు పోక్సో కేసులో నిందితులు బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు తెగబడతారు అనే దాని మీద కూడా ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది. రాజ్ కుమార్ అనే నిందితుడు తన పైన పోక్సో కేసు పెట్టారు అనే ఒక కక్షపూరితంగా తన బాధితురాల్ని, అంటే పోక్సో కేసు పెట్టినటువంటి బాధితురాలతో పాటు ఆ బాధితురాలి తల్లిని, వాళ్ళ నాన్నమ్మని కూడా అత్యంత కిరాతకంగా మట్టుబెట్టాడు. ఇక దాంతోనే ఆగకుండా తన భార్య పార్వతి పైన, అటు పిల్లల పైన కూడా 2 3 పిల్లల పైన కూడా అత్యంత కర్కశంగా వాళ్ళని చంపేశాడు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పోలీసుల వైఫల్యంలో పూర్తిగా ఉంది. ఆ చుట్టుపక్కల షాబాద్ మండలంలోని దైవాలగూడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఇదే కేసు గురించి పూర్తిగా చర్చించుకుంటున్నారు. ఒక నిందితుడిని పోక్సో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, ఒకవైపు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా పోలీసుల వైఫల్యమే అని చెప్పి షాబాద్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా షాద్ నగర్ షాబాద్ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. ఆ రాస్తారోకో పైన టోటల్గా 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. దీంతో ఉన్నతాధికారులు, కలెక్టర్తో పాటు ఎస్పీ తదితర అధికారులు కూడా రంగంలోకి దిగి ఆ పరిస్థితిని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి, ఇమ్మీడియట్ గా నిందితుడు రాజ్ కుమార్ ని అరెస్ట్ చేసి తనకి ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అక్కడ బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఆ బాధితులను పరామర్శించడానికి అయితే వెళ్లారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ఇది నిజంగా అత్యంత అమానుష ఘటన అనే చెప్పుకోవాలి. ఈరోజు మొత్తం కూడా రాష్ట్రం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. ఏంటి, ఒక వ్యక్తి 6 మందిని, అది కూడా తన కుటుంబంలోని పిల్లల్ని, 2 3 పిల్లల్ని కూడా చంపడం చూస్తుంటే కనుక అతని మానసిక పరిస్థితి పైన నిజంగా ప్రశ్నలు లేవెత్తున్నాయి. ఎస్ రవిచంద్ర,
వాస్తవానికి ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత దారుణమైన సంఘటన చెప్పచ్చు. మనం చూస్తాం నార్త్ ఇండియాలో అక్కడక్కడ ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ అది మన రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ శివార్లో జరగడం అనేది చాలా బాధాకరం. ఇక్కడున్న ఈ షాబాద్ మండల ప్రజలందరూ కూడా నివ్వెరపోయారు, ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏదైతే మరి ఆ గ్రామం ఉందో ఆ గ్రామం ప్రజలందరూ కూడా చాలా నిర్గాద్దపోయిన పరిస్థితి. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు అంతా బాగుంది, తెల్లారేసరికి 6 శవాలు. సో ఈ సంఘటనతో ఈ ఏరియా అంతా ఈ ప్రజలంతా కూడా షాక్ గురయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఈ మైనర్ బాలిక సంబంధించిన తండ్రి ఇదివరకు చనిపోయాడు ఒక లాస్ట్ ఇయర్ 1 year క్రితం. అతన్ని కూడా ఏదైతే ఈ నిందిడుతున్నాడో అతడే చంపేశాడు అనేది ఒక టాక్ జరుగుతుంది. దాని మీద కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది, బంధువులందరూ ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మైనర్ బాలిక సంబంధించిన వాళ్ళ తల్లి అదేవిధంగా వాళ్ళ నానమ్మ, వీళ్ళ ముగ్గురిని, అదేవిధంగా మళ్ళీ తన భార్యను, తన 2 చిన్న పిల్లలు 2 కొడుకుల్ని కూడా చంపడం అనే సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఈ షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర బంధువులందరూ కూడా నిర్గాంతమైన పరిస్థితి. అందరూ కూడా రాస్తారోకో ధర్నా చేశారు. సో ధర్నా చేశారు. ఇక్కడ కలెక్టర్ వచ్చారు. దానికంటే ముందు కలెక్టర్ రాకముందు అందరూ కూడా ఆందోళన చేసినప్పుడు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కాస్త కొంచెం వెనుకం చేశారు. ఎందుకంటే 5 లక్షల నష్టపరిహారం, ఎందుకంటే ఎవరైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళకు ఒక సిస్టర్ ఉంది, ఆమె కొంచెం ఫిజికల్ ఛాలెంజ్డ్, కాబట్టి ఆమెకు సంబంధించి కలెక్టర్ ఒక హామీ ఇచ్చారు, 5 లక్షల నష్టపరిహారం. అదేవిధంగా ఆమెకు ఏదైనా ఉద్యోగం, ఉపాధి అవకాశం, తర్వాత ఇల్లు సరిగా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కలెక్టర్ హామీ ఇచ్చిన పరిస్థితి. సో ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళు కొంచెం కాస్త ఇప్పటి వరకు రిలాక్స్ అయ్యారు. అయితే ఈ రోడ్ అంతా కూడా బైఠాయించిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ ముందు చాలామంది బైఠాయించారు. దాదాపు 10-12 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అంతా ఆపేసిన పరిస్థితి, ఆందోళనకు దిగారు. సో ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టబద్ధ భద్రత ఏర్పాటు చేశారు. చాలామంది పోలీసులు వేరే ఇంకా సిటీ నుంచి, వేరే పోలీస్ స్టేషన్ నుంచి కూడా ప్రత్యేకమైన బలగాలు ఇక్కడికి వచ్చారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. సో మొదటగా డీసీపీ వచ్చారు. డీసీపీ వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కలెక్టరే రావాలని డిమాండ్ చేయడంతో కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ ఒక హామీ ఇవ్వడంతో కాస్త ఇప్పుడే సద్దుమరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ పోలీసుల నిర్లక్ష్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు. సో కలెక్టర్ ప్రకటించాడు ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్టు. సో రైట్. సో వీళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్కరు బాధిత కుటుంబం తరపున మాట్లాడడానికి, వాళ్ళకు ఏదైనా సహాయం అందించడానికి, లేదా ఈ కేసు సంబంధించిన నిందితులు త్వరగా పట్టుకోవడానికి సంబంధించి కొంతమంది సంఘీభావం లేదంటే పోలీసులను కలవడానికి అయితే వస్తున్నారు. ఒక్కరు చెప్పండి. మీరు? తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులము. కవిత గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరిగిన సంఘటన తెలుసుకోండి. నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఏమవుతుంది అని చాలా సందర్భాల్లో మేము చూపించినాం. హోంశాఖ ఏం చేస్తుంది, ఇట్లాంటి దయనీయ పరిస్థితి రాకూడదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం పోలీస్ స్టేషన్లో ఏమైందో తెలుసుకుందాం అంటే కూడా పోలీసులు మమ్మల్ని ఆపడం, గేట్ దగ్గర ఆపడము, లోపలికి వెళ్దామంటే కొంచెం వెయిట్ చేయని చెప్పడము, ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ లోపానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏం స్పందిస్తే అవసరమైతే రాజీనామా కూడా సిద్ధపడాల్సిన అవసరం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరుసగా సంఘటనలు జరుగుతాయి. మనం చూసాం ఈ మధ్యలో ఒక 1-10 రోజుల నుంచి ఆత్మహత్యలు, హత్యలు, భార్యలు, భర్తలు చనిపోవడం రిపీట్గా జరుగుతున్నాయి. ఒక 4 రోజుల నుంచి నేపాల్ గ్యాంగులు కావచ్చు, రకరకాల దోపిడీలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు ఈ సంఘటన అంటే చాలామంది ఇక్కడ గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు పోలీసుల నిర్లక్ష్యం, ఆ నిందితుని సరిగా పర్యవేక్షణ చేయలేదనేది ఒకటి అంటున్నారు. మాకు తెలిసిన సమాచారం కూడా వారికి థ్రెట్ ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు లోపం వల్లనే ఇలాంటి అమానుష సంఘటన జరిగింది. అదే అంటున్నాం, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏమవుతుంది, హోంశాఖ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, కనీసం మాకు రక్షణ కావాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళని కూడా రక్షించుకోలేకపోతే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది.
రైట్. రవిచంద్ర, పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కనబడుతుందని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ మైనర్ బాలికకు సంబంధించిన వాళ్ళ మదర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు గతంలోనే ఒకసారి తన మీద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు వీళ్ళు సరిగా పట్టించుకోలేదు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని వదిలేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు రోడ్డు మీద వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ బయటించారు. కేవలం పోలీసులు ఈ కేసును చాలా నిర్లక్ష్యంగా భావించారు. కాబట్టి ఒక ఫోక్సో కేసు నమోదైన ఒక నిందితుడిని ఎలా ఫ్రీగా వదిలిపెడతారు? ఆయన మీద ఎలాంటి నిఘా లేదు. కొంతమంది అయితే ఇతను జైలుకి వెళ్ళలేదు, స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు, కావాలని జైలుకి వెళ్ళాడు అనే ఒక ప్రచారం జరుగుతుంది అనేది కొంతమంది అంటున్నారు. సో నిజంగా జైలుకి వెళ్ళాడా, లేకపోతే జైలుకి వెళ్ళినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఇదంతా పక్కా ప్లాన్తో చేశాడనేది కొంతమంది ఆరోపణ. సో దీనిపై పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే చంపిన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను అందుబాటులో లేడు. అతను ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేసి మరీ వెళ్ళిపోయాడు. సో 6 మర్డర్లే కాదు, ఇతను 7వ మర్డర్, అంటే 7 మర్డర్లు చేశాడనేది పందుల ఆరోపణ. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఇప్పుడు మైనర్ బాలికకు సంబంధించిన ఫాదర్ చనిపోయాడు. అతను కరెంటు షాక్తో ప్రమాదవశాత్తు మరణించాడని అనుకున్నారు. కానీ ఈ మైనర్ బాలికతో ఇటీవల అతను మీ తండ్రిని కూడా నేనే చంపాను, మిమ్మల్ని కూడా నేనే చంపుతానని మాట అనడంతో అది బంధువులు ఆమె చెప్పింది. సో అంటే మొదటగా తండ్రి, ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు, ఆ తర్వాత తన కుటుంబానికి సంబంధించిన ముగ్గురు, మొత్తం ఒక వ్యక్తి 7 మందిని చంపడం అనేది ఇది రాష్ట్రం కాదు దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది. అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనిగా భావించవచ్చు. అంటే మనం సినిమాల్లో లేదా సీరియల్లో వెబ్ సిరీస్లో చూస్తాం. సో మరి ఇతను వెబ్ సిరీస్లు చూసి నేర్చుకున్నాడా, ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే నేర చరిత్ర కలిగిన వ్యక్తులతో స్నేహం చేశాడా, వాళ్ళ పక్కా ప్లానింగ్తో ఇది చేశాడా? ఎందుకంటే ఒక వ్యక్తి చిన్న నేరం చేయడానికే పోలీసులు, చట్టాలు, జైలు చూసి భయపడతారు. కానీ ఇతను ఒక కోడిని, గొర్రెను, మేకలను కోసినట్టుగా 6 మందిని వితిన్ ద 2 hours, 2-2.5 గంటలలోనే అసలు చేశాడంటే ఎంత పెద్ద ప్లాన్ ఉండాలి? ఈయనకి ఎవరెవరు సహకరించారు? కొంతమంది ఆరోపిస్తున్నారు గ్రామస్తులు, ఇది ఒక్కడు చేసి ఉండడు, ఎవరో ఒకరు సహకరించారు, ఒకరు లేదా 2-3 సహకరించారు, కారులో వచ్చారు, పక్కా రెక్కి నిర్వహించారు, ఒంటరిగా ఉంటున్న సందర్భాన్ని చూశారు, చాలా జాగ్రత్తగా అందరూ పడుకున్న తర్వాత ఈ క్రైమ్ చేశాడనేది గ్రామస్తుల ఆరోపణలు. సో మొత్తం మీద ఈ సంఘటన చిన్నపిల్ల నుంచి పెద్దవారికి అందరూ కలిసివేసింది. ఎందుకంటే తన కొడుకులను కూడా ఇద్దరిని చంపుకున్నాడు అతను. అంటే ఇతను ఒక సైకోగా భావిస్తున్నారు. అంటే ఇలాంటి ఇప్పుడు దీనికంటే ముందు గ్రామస్తులను అనుకున్నప్పుడు ఇతను పత్తాలు ఆడేవాడు, గ్యాంబ్లింగ్ చేసేవాడు, బెట్టింగ్ చేసేవాడు, తర్వాత గాంజా లాంటి అలవాటు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దాంట్లో లాస్ అయినప్పుడు, నష్టపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు లాస్ అయ్యాడు ఆర్థికంగా. సో వాళ్ళ వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఇతనికి అన్న ఉన్నాడు, అతనికి దాదాపు వీళ్ళిద్దరికి కలిపి 8 ఎకరాల పొలం ఉందని మనకు గ్రామస్తులు చెప్పారు. దాదాపు 12-15 కోట్ల, అంటే ఎతరైతే ఈ బెట్టింగ్లు అక్కడ ఇక్కడ ఆడి నష్టపోయితే నేను సూసైడ్ చేసుకుంటా అంటే తన ఆస్తి కూడా కొంత భాగం తనకి ఇచ్చినట్టుగా, అంటే తమ్ముని కాపాడుకోవడానికో లేదా కొడుకుని కాపాడుకోవడానికో వాళ్ళు చేసిన ప్రయత్నం. కానీ ఇది జలసాలకు వెళ్ళిన పరిస్థితి, అతన్ని కంట్రోల్ చేయని పరిస్థితి. సో అతను అడిగిన డబ్బులు ఇచ్చిన తర్వాత తన్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. ఒకవేళ అతని జీవితం కాదు, ఈరోజు ఇన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి, తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. సో అందుకనే నేర చరిత్ర, నేర ప్రవర్తన కలిగినప్పుడు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత, హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉండేది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇతను ఇలాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్తో తిరుగుతున్నప్పుడు అసలు ఎవరు ఎందుకు పట్టించుకోలేడేది ఒక పెద్ద ప్రశ్న. ఒక్క నేరం చేయడానికే, ఒక దొంగతనం చేయడానికే పెద్ద అది ఉంటుంది. కానీ ఇవాళ 6 మర్డర్లు, అంతకంటే ముందు ఒక మర్డర్, అంటే ఒక మర్డర్ చేసి 1-2 సంవత్సరాలు అయిన జనాల్లో తిరిగిందంటే ఎవరికి తెలియకుండా. సో ఇంత నేర ప్రవృత్తి ఎవరికి ఉంటుంది? ఒక సైకోకు ఉంటుంది. సో దీని మీద నిపుణులు కూడా అంటారు, ఇదే మామూలు వ్యక్తి కాదు, ఒక రివెంజ్ తీసుకోవాలనే ఒక సైకో మెంటాలిటీ కలిగి ఉండడం వల్లనే దయా దాక్షిణ్యం లేకుండా తన సొంత పిల్లల్ని కూడా చంపుకున్నాడు అనేది మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం